పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే గతంలో సమ్మక్క సారలమ్మ జాతరలో అలజడి సృష్టించడం కావచ్చు, ట్రాఫిక్ అంతరాయం కలిగించి అక్కడ రోడ్డుపై బైఠాయించడం కావచ్చు, అలాగే కొన్ని పోలీసుల విధులకు అడ్డంకి కలిగించారన్న దానిపైన కూడా ఈయనకు సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసు అధికారులపైన అవమానకర వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణ, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినట్టు కూడా కేసు నమోదు కావడం జరిగింది. అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం కావచ్చు, అది అన్ని సంఘటనలను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీంతో పాటుగా అటు కరీంనగర్ సిపికి సంబంధించి, గౌశాలంకి సంబంధించిన ఆయన పైన కూడా వ్యాఖ్యలు చేయడం ఇదంతా కూడా చాలా సందర్భాల్లో ఉండడం జరిగింది. ఆయన దీనిపైన కూడా పాడి కౌశిక్ రెడ్డి తాను అన్ని ఎవిడెన్స్ తోటి వీటన్నిటి కూడా బయట పెడతానని కూడా చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి సో దీనికి సంబంధించి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది హుజరాబాద్ లో పోలీస్ స్టేషన్ కి సంబంధించి కేసు నంబర్ 30/2026 కింద కేసు నమోదు కావడం జరిగింది. సో ఈ విచారణకు సంబంధించి చూసుకున్నట్టయితే ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 11:30కు హాజరు కావాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి గుర్తింపు పత్రాలను కావచ్చు, సంబంధిత డాక్యుమెంట్స్ వారికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తీసుకొని రావాలని, అలాగే విచారణకు సహకరించాల్సిందిగా సిఐడి తమ నోటీసులో పేర్కొనడం జరిగింది. నోటీసులు పట్టించుకోకపోతే వాటిని లైట్ గా తీసుకుంటే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన సందర్భం. సో నిన్న ఏదైతే అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అవమానకరించే విధంగా కూడా చర్యలు ఉన్నాయన్నట్టు కూడా మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇది మరి కక్షపూరితంగా చేసిందా, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి ఆ రోజు ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రవర్తించినందుకు సిఐడి నోటీసులు ఇచ్చింది అనేది కూడా తేల్చే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి సో మొత్తానికైతే ఈ పాడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చినది కనబడుతుంది. సో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా కావడం జరిగింది. సో మరి సిఐడి ఇచ్చిన నోటీసుల పట్ల కూడా కౌశిక్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరి చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.